ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ కొంచెం లెంతీగా ఉండొచ్చు, కొంచెం ఓపిక చేసుకొని వినాలి. మీకు మంచి టెక్నికల్ నాలెడ్జ్ని షేర్ చేస్తాను. మన డైలీ లైఫ్లో 5 లీటర్ల వాటర్ తాగుతాం. సో ఎంత సెన్సిటివ్ టాపిక్, దీని గురించే మీకు టెక్నికల్ సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల వాటర్ ప్యూరిఫైయర్లు అవైలబుల్గా ఉన్నాయి. ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, బాగా సేల్ అవుతున్నవి ప్రొడక్ట్స్, చాలా రకాల వాటర్ ప్యూరిఫైయర్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అల్టిమేట్గా అన్ని కూడా మనకి ఆర్ఓ వాటర్ని అవుట్పుట్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట. అందరు ఆర్ఓ గురించి మాట్లాడతారు, యూవీ గురించి మాట్లాడతారు, యూఎఫ్ గురించి మాట్లాడతారు, అలాగే కాపర్ అంటారు, ఆల్కలైన్ అంటారు, అలాగే మీకు స్మార్ట్ ఫీచర్స్ అంటారు, ఏఏ ఫీచర్స్ అంటారు. ఇవన్నీ చెప్పి మనకి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఏది తీసుకోవాలనేది ప్రాపర్గా అర్థం కాదు. అండ్ చాలా రకాల వాటర్ ప్యూరిఫైయర్లు, ఇన్ని రకాల మీకు ప్యూరిఫికేషన్ స్టేజెస్ ఉన్నాయని చెప్తారు, ఇన్ని రకాలుగా ప్యూరిఫై చేస్తామని చెప్తారు, కానీ ఎలా చేస్తామన్నది ఎవరు చెప్పరు అనమాట. సో అందుకే ప్రజెంట్గా నేను ఒక 5 వాటర్ ప్యూరిఫైయర్లు నేను సొంతంగా ఆర్డర్ చేశాను. అందులో వెరీ ఫస్ట్ నేటివ్ M2 Pro, బాగా సెల్లింగ్ ప్రోడక్ట్, అలాగే ల్యూప్యూర్ అల్యూమియా ప్రీమియా, అలాగే కెంట్ సుప్రీం ప్లస్, అలాగే అక్వాగార్డ్ షోర్ డిలైట్, అలాగే ఆటంబర్గ్ ఇంటెలాన్. ఈ ఆటంబర్గ్ ఇంటెలాన్ నేను ఆల్రెడీ కొన్నాను రీసెంట్గా, నేను వీడియో కూడా చేశాను దీని మీద, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో ఫుల్ లెంత్ వీడియో కూడా ఉంటుంది. ఈ 5 గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ముందైతే వీటికి సంబంధించిన ప్రైస్ కూడా చెప్తాను. మీకు నేటివ్ అరౌండ్ మీకు 20,000 ఉంటుంది, ల్యూప్యూర్ అరౌండ్ మీకు 17,000 ఉంటుంది, కెంట్ అరౌండ్ మీకు 16,000 ఉంటుంది, అక్వాగార్డ్ అరౌండ్ మీకు 13,000 ఉంటుంది, ఆటంబర్గ్ ఇంటెలాన్ అరౌండ్ మీకు 18,000 ఉంటుంది. బట్ ఆఫర్స్లో కొంచెం అటు ఇటు వ్యారీ అవుతూ ఉంటాయి. అల్టిమేట్గా ఇవన్నీ చేసే పని ఒకటే. ఇవి ఎలా చేస్తాననేది మనం ఇన్డెప్త్గా ఈరోజు మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. వెరీ ఫస్ట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వాటర్ ప్రాబ్లం. ఎస్, ఇదే మెయిన్గా. అసలు అన్ని ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లు మనకు అల్టిమేట్గా ఆర్ఓ వాటర్ని అవుట్పుట్ ఇస్తాయి. బట్ వాటర్ ఇన్కమింగ్ ఇంటేక్ అనేది ఎలా ఉంటుందనేది తెలుసుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో బోర్ వాటర్ ఉంటాయి, మీ ఇంట్లో ట్యాంకర్తో తెచ్చుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు బావిలోంచి తోడుకోవచ్చు. కొంతమంది ట్యాంకర్స్ నుంచి, కొంతమంది క్యాన్స్ నుంచి, రకరకాలుగా వాటర్ సోర్స్ అనేది వ్యారీ అవుతుంటుంది. దీనికి తగ్గట్టుగానే ఆ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇందులో ఈ 4 ఏవైతే ఎక్సెప్ట్ ఆటంబర్గ్ తప్ప మిగతావన్నీ కూడా ఈ టాపిక్ గురించి ఎక్కడ మాట్లాడవు. టీడీఎస్, ఇన్కమింగ్ టీడీఎస్ గురించి ఎక్కడ మాట్లాడవు. అల్టిమేట్గా ఆర్ఓ వాటర్ని అవుట్పుట్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఉంటాయి అనమాట. బట్ ఆటంబర్గ్ వెబ్సైట్లో మన ఇండియాలో మీ పిన్ కోడ్ కొడితే మీ దగ్గర అసలు మన సాయిల్ క్వాలిటీ ఏంది, దాంట్లో వాటర్ క్వాలిటీ ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు అక్కడ వీళ్ళు డిస్ప్లే చేస్తారు. అండ్ రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తాం. ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇవి 4 కూడా ఆర్ఓ వాటర్ని ఇస్తాయి. బట్ ఇందులో ఇన్కమింగ్ టీడీఎస్ గురించి ఆ 4 పట్టించుకోవు. అట్ ద సేమ్ టైం లీవ్ ప్యూర్ వాళ్ళు కేవలం మినరల్ ఎన్రిచ్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అలాగే మిగతా 2 అసలు ఇన్కమింగ్ టీడీఎస్ గురించి అసలు మాట్లాడరు. లైక్ మీకు కెంట్ కావచ్చు, ఆక్వాగార్డ్ కావచ్చు. సో వీళ్ళు దీని గురించి మాట్లాడరు. బట్ ఇక్కడ ఆటంబర్గ్లో ఉన్న ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఆటంబర్గ్లో మీకు 4 స్టేజ్లు ఉంటాయి అనమాట. 4 రకాల మెథడ్స్, అంటే వాటర్ ట్రీట్మెంట్ పాత్ ఏదైతే ఉంటుందో ఇది 4 రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమింగ్ వాటర్కి ఆర్ఓ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్లోకి వెళ్తుంది. అలాగే ఒకవేళ ఇన్కమింగ్ వాటర్కి ఆర్ఓ రిక్వైర్మెంట్ లేదనుకోండి, మీకు యూవీ ప్లస్ యూఎఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే దీన్ని వీళ్ళు అడాప్టివ్ ప్యూరిఫికేషన్ చేస్తారనమాట. ఇన్కమింగ్ వాటర్ టీడీఎస్ మీద డిపెండ్ అయ్యి ఆటోమేటిక్గా ఇంటెలిజెంట్గా షిఫ్ట్ అవుతుంటుంది. అది కాకుండా మీరు యాప్ ద్వారా కూడా మీరు మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంటే పాత్ ఏదైతే ఉందో ఈ పాత్లో మాత్రం అల్టిమేట్గా ఆటంబర్గ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా నేటివ్ M2 Pro అనేది ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద థర్డ్ లేయర్ ఏంటంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇక్కడ మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. 5 కూడా కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. మీకు ఆక్వాగార్డ్ సింపుల్ అండ్ కాంపాక్ట్ డిజైన్తో సింపుల్గా ఉంటుంది. కెంట్ మాత్రం ట్రెడిషనల్ డిజైన్తో వెళ్తుంది. అది కూడా చూడటానికి ఈజీగా మనకి సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ల్యూప్యూర్ మీకు చాలా ప్రీమియం అండ్ మోడర్న్ లుక్తో ఉంటుంది. అలాగే నేటివ్ M2 Pro మీకు స్మార్ట్ అండ్ టచ్ కంట్రోల్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక్కటే ఉన్న వాటిల్లో ఇది ఒక్కటే టచ్ కంట్రోల్స్ని ఆఫర్ చేస్తున్న ప్రీమియం డిజైన్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఆటంబర్గ్, చాలా మినిమలిస్ట్గా ఒక రెగ్యులర్ వాటర్ ప్యూరిఫైయర్ లాగా కనిపిస్తుంది. బట్ వీళ్ళు ఇక్కడ డిజైన్ దానికంటే కూడా వీళ్ళు యాప్ ఇంటిగ్రేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అంటే వాటర్ ప్యూరిఫికేషన్ స్టేజెస్, ఫిల్టర్, హెల్త్కి సంబంధించిన డేటా, ఎవ్రీథింగ్ మీరు యాప్లోంచి కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు
టెక్ డిపార్ట్మెంట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ డిజైన్ మాత్రం చాలా మినిమలిస్ట్గా ఇచ్చారు. ఒకవేళ మీకు లుక్ అనేది అల్టిమేట్గా ప్రీమియం ఉండాలంటే ఇక్కడ ఆబ్వియస్గా నాకు నేటివ్ M2 Pro అండ్ దెన్ ఆఫ్టర్ మీకు అన్ని ఫీచర్స్ టెక్నికల్గా చూడాలనుకుంటే ఆటంబర్గ్ ఇంటెలాన్ మీకు చాలా బెటర్ చాయిసెస్ అనమాట. అండ్ కమింగ్ టు ద 4th స్టేజ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇదే అనమాట. ఇక్కడ ఫిల్టర్ క్వాలిటీ అండ్ టెస్టింగ్ పారామీటర్స్, ఇది చాలా చాలా టెక్నికల్ సబ్జెక్టు. దీన్ని ఎవరు కూడా వాళ్ళ బాక్సుల మీద కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ ప్రాపర్ డీటెయిల్స్ మెయింటైన్ చేయట్లేదు. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టెస్టింగ్ పారామీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎవరు ఎన్ని లీటర్లు వాటర్ని టెస్ట్ చేసి ఈ ఫిల్టర్ని తయారు చేశారన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వీళ్ళందరూ కూడా నెంబర్ ఆఫ్ స్టేజ్లు, ప్యూరిఫికేషన్ స్టేజ్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ టెస్టింగ్ అంటే ఇనీషియల్గా ల్యాబ్ టెస్టింగ్లో ఉన్నప్పుడు అసలు వీళ్ళు టీడీఎస్ని, ఇన్కమింగ్ టీడీఎస్ని, వాటర్ సోర్స్ని మనం టెస్ట్ చేసి 8,000 లీటర్లు టెస్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ప్రొడక్ట్లో బయటకు తీసుకొచ్చామనేది వీళ్ళు వెబ్సైట్లో కానీ వీళ్ళ బాక్స్ల మీద కానీ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కెంట్ అండ్ ఆక్వాగార్డ్ 6,000 లీటర్ల నుంచి 10,000 లీటర్లు మాత్రమే టెస్ట్ చేసి ఇక్కడ వీళ్ళు ఎక్కడ కూడా ఇన్కమింగ్ టీడీఎస్ గురించి మాట్లాడరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎవరు మాట్లాడరు. అండ్ ఓన్లీ మేము 6,000 లీటర్ల నుంచి 10,000 లీటర్లు టెస్ట్ చేసామని మాట్లాడతారు. ఇక లివ్ప్యూర్ వాళ్ళు అయితే అసలు ఇన్కమింగ్ సోర్స్ టీడీఎస్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. దీనికి చాలా లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ మీరు వారంటీ పీరియడ్లో ఇవి కవర్ కూడా కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. ఇక్కడ వీళ్ళు టెస్టింగ్ వాల్యూమ్ని మెన్షన్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం ఇన్కమింగ్ టీడీఎస్కి ఎలాంటి క్యాప్ ఇవ్వట్లేదు. సో ఇలా చేసినప్పుడు ఇది ఫిల్టర్ ఖరాబ్ అయితే మేము వారంటీలో కవర్ చేస్తామని మాట్లాడరు అనమాట. ఇది చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం నేటివ్ M2 Pro వాళ్ళు కూడా మీకు ఒక పర్టికులర్ టీడీఎస్ వాల్యూస్ వరకు మాత్రమే ఇది వారంటీలో కవర్ అవుతుంది, ఒకవేళ ఖరాబ్ అయిపోతే అని మాట్లాడతారు. వీళ్ళు కూడా టెస్టింగ్ 8,000 లీటర్లు టెస్ట్ చేశారని వీళ్ళు అస్సలు మాట్లాడరు. ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఉన్నది మాత్రం క్లియర్గా ఆటంబర్గ్ వీళ్ళ వెబ్సైట్స్లో కూడా, అన్ని వెబ్సైట్లో కూడా ఒకసారి చెక్ చేసుకొని వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆటంబర్గ్ వాళ్ళు క్లియర్గా మీకు 1,500 టీడీఎస్ వరకు కూడా, మనం 1,500 టీడీఎస్ అంటే వెరీ 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 డేంజర్ జోన్ అనమాట. అక్కడ కూడా మేము టెస్ట్ చేస్తాము అప్ టు 12,000 లీటర్స్ అని చెప్తున్నారు. అంటే దట్ మీన్స్ మీరు 12,000 లీటర్స్ అంటే 2 years పాటు దాన్ని క్లియర్గా వాడుకోవచ్చు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది టెస్టింగ్ వాల్యూమ్. దెన్ ఆఫ్టర్ మెంబ్రెయిన్ కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ మనకి అర్థమైపోతుంది. మీకు కెంట్ అండ్ ఆక్వాగార్డ్, లివ్ప్యూర్ ఇవి 3 కూడా 2 leaf కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తారు. మెంబ్రెయిన్ ఉంటుంది కదా, దాని రోల్ ఉంటుంది కదా, మీకు కనిపిస్తూ ఉంటాయి వైట్ కలర్ రోల్స్. ఆ కన్స్ట్రక్షన్ అనేది 2 leaf మెథడ్లోనే వీళ్ళు వాడతారు. నేటివ్ వాళ్ళు మాత్రం 3 leaf సిస్టమ్ని వాడతారు. ఇది కొంచెం బెటర్ అనమాట. ఎంత పెద్దగా ఉంటే అంత వాటర్ డస్ట్ పార్టికల్స్ని పట్టుకుంటుంది అని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. అలా ఆటంబర్గ్ వాళ్ళు 4 leaf మెథడ్ని వాడతారు. సో మోర్ సర్ఫేస్ ఏరియా, పెద్ద సర్ఫేస్ ఏరియా ఉంటే ఎక్కువ మురికిని పట్టుకుంటుంది అనమాట. సో ఇక్కడ మెంబ్రెయిన్ క్వాలిటీలో కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఆటంబర్గ్ అనేది విన్నర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ఉంది, ఫిల్టర్ సైజ్. దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు. అన్ని బ్రాండ్లు జనరల్గా 7-inch ఫిల్టర్స్ మాత్రమే వాడితే వీళ్ళు 10-inch ఫిల్టర్ వాడతారు. ఇక్కడ కూడా మనకి ఆటంబర్గ్ కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. అంటే వీళ్ళు టెస్టింగ్ పారామీటర్స్లో క్లారిటీగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మెంబ్రెయిన్ కన్స్ట్రక్షన్, ఎట్ ద సేమ్ టైం ఫిల్టర్ సైజ్ కూడా వీళ్ళు క్లియర్గా ఉన్నారనమాట. అండ్ కమింగ్ టు ద 5th పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వెళ్తే 5 కూడా కంప్లీట్గా డిఫరెంట్. దీంట్లో ఒక 3 మాత్రం అసలు స్మార్ట్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయవు. దాంట్లో వెరీ ఫస్ట్ కెంట్, ఆక్వాగార్డ్ అలాగే లివ్ప్యూర్ స్టాండర్డ్ డిజైన్తో వెళ్తాయి, స్టాండర్డ్ ఇండికేటర్స్తో వస్తాయి. సో ఎలాంటి యాప్ కనెక్టివిటీ కానీ ఎలాంటి స్మార్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడటం గురించి కానీ ఇవి 3 వాటర్ ఫిల్టర్స్కి ఉండదు. ఇక 2 మిగిలిపోయినాయి. ఒకటి నేటివ్ M2 Pro అలాగే ఆటంబర్గ్ ఇంటెలాన్. మీకు అర్బన్ M2 Pro ఏమేమి ఆఫర్ చేస్తుందో ఒకసారి మీకు లిస్ట్ చెప్తాను, దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. యాప్తో కనెక్ట్ అవుతుంది ఆబ్వియస్గా, అలాగే మీకు ఫిల్టర్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతుంది, యూసర్స్ ట్రాకింగ్ గురించి చూపిస్తుంది, అలాగే స్మార్ట్ అలర్ట్స్ ఇస్తుంది, అలాగే మీకు టచ్ డిస్పెన్స్ అంటే వాటర్ని టచ్ చేసి మీరు పట్టుకోవచ్చు, అలాగే బాటిల్ ఫిల్లింగ్ ప్రిసెట్స్ ఉంటాయి, అలాగే బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుతుంది. సో ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు అక్కడ వచ్చేవి మానిటరింగ్ మాత్రమే చేస్తుంది కానీ వీటి ఏది కూడా ఇది మార్చలేదు. అంటే ఎలాంటి ద్వారా మీ యాప్ ద్వారా దాన్ని మీరు ఏమీ మార్చలేరు అనమాట. అండ్ కమింగ్ టు ద ఆటంబర్గ్ ఇంటెలాన్, మీకు ఇన్పుట్ టీడీఎస్ని చూపిస్తుంది, అలాగే అవుట్పుట్ టీడీఎస్ని చూపిస్తుంది, వాటర్ కన్సంప్షన్ ట్రాకింగ్ చేస్తుంది, అలాగే మీకు వాటర్ సేవింగ్ ట్రాకింగ్ చూపిస్తుంది, అండ్ ఈచ్ ఫిల్టర్ హెల్త్ గురించి మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఫిల్టర్కి ఉన్న హెల్త్ని దాంట్లో మనం క్లియర్ చూసుకోవచ్చు. ఓన్లీ ఫెయిల్ అయిపోయిన ఫిల్టర్ మాత్రమే మార్చుకోలేదు, అది కూడా 2 years తర్వాతే జరుగుతుంది అనమాట. అలాగే మీకు దీంట్లో మీకు ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అవి మీకు స్మార్ట్గా 4 రకాల ఫిల్టరేషన్ ప్రాసెస్ని మెథడ్స్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లైక్ మీకు అడాప్టివ్ ఫ్లో, అలాగే మీకు RO+UV, అలాగే మీకు టెస్ట్ ట్యూన్,
అలాగే మీరు వెకే మోడ్ కూడా దీంట్లో ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే వీటిని మాన్యువల్గా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడ మీరు మానిటరింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక్క పాయింట్లో యాటంబర్గ్ అనేది స్మార్ట్ ఫీచర్స్ విషయంలో చాలా చాలా అడ్వాన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇక పాయింట్ నెంబర్ 6, ఇది చాలామంది ఇగ్నోర్ చేసే పాయింట్, వాటర్ వేస్టేజ్. ఇక్కడ మనకు ఆరో వాటర్ అవుట్పుట్ బయటికి రావాలంటే ఆబ్వియస్గా కొన్ని లీటర్ల వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. ఒక్క యాటంబర్గ్లో తప్ప మిగతా 4 కూడా మీకు మినిమం 2 నుంచి 3 లీటర్ల వాటర్ అనేది ఆర్ఓ వాటర్ బయటికి రావాలంటే 3 లీటర్ల దాకా వేస్ట్ అవుద్ది. అంటే రికవరీ అనేది జస్ట్ 25 to 40% మాత్రమే ఉంటుంది. బట్ యాటంబర్గ్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీకు అడాప్టివ్ ఆర్ఓ, అలాగే ఆర్ఓ ప్లస్ యుఎఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమింగ్ వాటర్కి ఆర్ఓ అవసరం లేదనుకోండి, అప్పుడు ఆర్ఓ చేయాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్గా జీరో వేస్టేజ్. ఒకవేళ ఆర్ఓ చేయాల్సి వచ్చినా కానీ దీనికి 1 లీటర్కి ఓన్లీ 1 లీటర్ మాత్రమే వేస్ట్ అవుద్ది, మిగతా వాటికి 1 లీటర్కి 3 లీటర్ల వరకు వేస్ట్ అవుద్ది. ఈ పాయింట్లో కూడా మీకు ఆబ్వియస్గా వాటర్ వేస్టేజ్ అనేది యాటంబర్గ్లో కొంచెం తక్కువ. ఇక 7th పాయింట్, ఇది కూడా చాలామంది పట్టించుకొని పాయింట్, ఇగ్నోర్ చేసే పాయింటే, సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారంటే అల్టిమేట్గా మీరు కొన్న ఆ 17,000 18,000 కాదు కాస్ట్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ రకరకాల ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ ఛార్జెస్ ఉంటాయి, మెంబ్రెయిన్ రీప్లేస్మెంట్ ఛార్జెస్ ఉంటాయి, అలాగే సర్వీస్ కాస్ట్ ఉంటుంది, సర్వీస్ పర్సన్ వచ్చినందుకు. ఎట్ ద సేమ్ టైం ఏఎంసీ కూడా ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 8 సంవత్సరాలు ఒక లాంగ్ రన్ పెట్టుకుంటే 8 సంవత్సరాల పాటు దాన్ని వాడదాం అనుకుంటే మాత్రం మీకు ఈచ్ వాటర్ ఫిల్టర్కి సంబంధించిన కాస్ట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. కొన్ని అయితే అసలు ఇన్కమింగ్ టీడీఎస్ ఎలా ఉందనే పట్టించుకోకుండా మనకి సర్వీస్ ఆఫర్ చేస్తుంది. బట్ కొన్నిటికి క్యాప్ లిమిట్ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యాక్వాగార్డ్ తీసుకోండి, 1 year మాత్రమే వారంటీ ఇస్తారు వీళ్ళు. దీనికి తర్వాత ఎలాంటి వారంటీ క్లెయిమ్ కాదు, అన్నిటికీ మీరు డబ్బులు పెట్టుకుని పోవాలి. ఒక 8 సంవత్సరాలు దీన్ని వాడుకుంటే అరౌండ్ మీకు 30,000 దాకా వస్తుంది. సంవత్సరానికి ఒక 5 నుంచి 6,000 దాకా ఖర్చు వస్తుంది. అప్రాక్సిమేట్గా 30,000 దాకా ఖర్చు వస్తుంది. కెంట్ కూడా మీకు 1 year పాటే మీకు వారంటీ వస్తుంది. తర్వాత మీకు 8 సంవత్సరాలు వాడుకోవాలంటే నియర్లీ 30,000 నుంచి 35,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది అనమాట. దీంట్లో టీడీఎస్కి సంబంధించి కానీ టీడీఎస్ 8 సంవత్సరాల ఫిల్టర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ ఏం మాట్లాడరు. ఎట్ ద సేమ్ టైం లివ్ ప్యూర్ మీకు 2.5 years మీకు అన్కండిషనల్ వారంటీ ఇస్తున్నారు. కొంచెం ఇది చాలా బెటర్ ప్రజెంట్గా ఉన్న వాటిల్లో. ఇప్పుడు ఈ మూడిట్లో 8 years పాటు క్యాలిక్యులేట్ చేసుకొని నియర్లీ 25,000 దాకా ఖర్చు వస్తుంది. నేటివ్ కూడా మీకు నేటివ్ M2 Pro 2 years పాటు అన్కండిషనల్ వారంటీ ఇస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లివ్ ప్యూర్ కానీ అలాగే నేటివ్ కానీ వీళ్ళు ఇన్కమింగ్ టీడీఎస్కి సంబంధించిన లిమిటేషన్స్ ఉన్నాయి. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లిమిట్లో ఉన్న టీడీఎస్ వాడితేనే మీకు ఇవి ఈ 2 years కానీ 2.5 years కానీ వారంటీలో క్లెయిమ్ అవుద్ది. దెన్ ఒకవేళ ఇన్కమింగ్ టీడీఎస్కి మేము ఒప్పుకోమన్నారనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా కాస్ట్ పెట్టాల్సిందే. వీళ్ళు కూడా అరౌండ్ మీకు 20,000 దాకా ఖర్చు వస్తుంది. బట్ యాటంబర్గ్ మాత్రం 2 years అన్కండిషనల్ వారంటీ, ఎలాంటి టీడీఎస్ క్యాప్ లేదు, గుర్తుపెట్టుకోండి. టీడీఎస్ ఎలా ఉన్నా వీళ్ళు రీప్లేస్ చేస్తారు. అలాగే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ అయినా కానీ ఏం జరిగినా కానీ వాళ్ళు అన్కండిషనల్గా మీకు వారంటీ 2 సంవత్సరాల పాటు ఇచ్చేస్తారనమాట. మళ్ళీ 8 years పాటు క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ మీకు 12,000 రూపాయలు మాత్రమే. ఎందుకంటే దీంట్లో మీకు స్మార్ట్ ద్వారా ఏ ఫిల్టర్ మారిందో ఆ ఫిల్టర్ మాత్రమే మీకు యాప్లో చూపిస్తూ ఉంటుంది. ఆ ఫిల్టర్ మాత్రమే మీరు రీప్లేస్ చేసుకుంటారు. ఒకసారి ఫిల్టర్లు పోయినా అనుకోండి అన్ని మార్చేస్తూ ఉంటారు జనరల్గా. అలా కాదు, ఏ ఫిల్టర్ పోతే ఆ ఫిల్టర్ మాత్రమే రీప్లేస్ చేసుకునేలాగా ఈ ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి దీనికి సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలా చూసుకున్నా కానీ మీకు యాటంబర్గ్ కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇవన్నీ చూసుకోండి. అల్టిమేట్గా అన్ని వాటర్ ఫిల్టర్లు కూడా మీకు ఆర్ఓ వాటర్ని అవుట్పుట్ లాగా ఇస్తాయి. బట్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్, మీకు ఎంత ఖర్చు వస్తుంది అనేది ఇంపార్టెంట్, టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్, ఎంత స్మార్ట్గా ఆఫర్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ 5 ప్యూరిఫైర్లకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకొని మీకేది సూటబుల్ అనుకుంటున్నారో అది తీసుకోండి. సో ఇవన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే ఇక్కడ పిన్ చేసుకొని పెడతాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో దీంట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.